హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. అసలు జరిగిందో లేదో తెలియని అవినీతి గురించి, స్కామ్ గురించి ఈ పచ్చపత్రికలు, ఈ కూటమి సర్కారు ఎట్లా వ్యవహరిస్తుందో చూస్తున్నారు కదా. రీసెంట్గా బాలాజీ గోవిందప్ప అనే ఒక వ్యక్తిని యంత్రాంగం అరెస్ట్ చేసింది. దాని మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్గా స్పందించింది. అయితే మన పచ్చపత్రికల్లో ఎట్లా రాసిండ్రు, దాని తర్వాత రియాలిటీగా సుప్రీంకోర్టు ఏం అన్నది అనేది ఒకసారి చూద్దాం. బాలాజీ గోవిందప్ప అరెస్టు, మద్యం కేసులో కీలక మలుపంట. మద్యం ముడుపులను షెల్ కంపెనీలకు మళ్లించిన వ్యవహారంలో గోవిందప్ప కీలకం. భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా స్కామ్లో భూమిక, సీఏగా తెలివితేటలు వాడి తాడేపల్లికి సొమ్ములు, సిట్ విచారణ ఎగ్గొట్టి అజ్ఞాతంలో, కర్ణాటకలో ఆచూకీ, చివరికి చామరాజనగర్ జిల్లాలో బీఆర్ హిల్స్లో అరెస్టు. బెజవాడకు తీసుకొస్తున్న అధికారులు నేడు కోర్టుకు. జగన్ ఓఎస్డి కుమారుని వ్యాపారాల్లో తనిఖీలు, హైదరాబాద్లో 6 చోట్ల సోదాలు, డాక్యుమెంట్లు సీజ్. ధనుంజయ రెడ్డి, మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు మధ్యంతర ఊరట. మిథున్ రెడ్డికి చుక్కెదురు, మధ్యంతర రక్షణ ఆదేశాలు వద్దు అని చెప్పి, రద్దు అని చెప్పి వీళ్ళు రాసుకొచ్చిన వార్త. కానీ సుప్రీంకోర్టు ఇదే కేసు మీద ఏం స్పందించింది అంటే, ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తారా? అరెస్టు పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది, అది పౌరుడి గౌరవం ప్రతిష్టను ప్రభావితం చేస్తుంది. కేసు పెట్టాం కాబట్టి అరెస్ట్ చేసి తీరాలన్న ఆలోచన ఎంత మాత్రం సరికాదు. మద్యం కేసులో ప్రభుత్వ యంత్రాంగం తీరుపై సుప్రీంకోర్టు విస్మయం. పోలీసులు తమ విచక్షణాధికారాన్ని జాగ్రత్తగా వాడాలని హితవు. ఎంపీ మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ సుప్రీం. హైకోర్టు తీర్పును చూస్తే ఆధారాలు పూర్తి స్థాయిలో పరిశీలించలేదని స్పష్టమవుతుందని వ్యాఖ్య. తిరిగి విచారించి 4 వారాల్లో నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. నిర్ణయం వెలువరించేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం. అరెస్ట్ అనేది పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది. అరెస్ట్ అన్నది వ్యక్తిగత గౌరవాన్ని, ప్రతిష్టను, సమాజంలో వారి స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల అరెస్ట్ విషయంలో దర్యాప్తు అధికారి తనకున్న అధికారాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా కీలక వ్యాఖ్యలు చేసిందన్నమాట. ఇక్కడ ఏం లేదు, ఒక స్కామ్కు సంబంధించి అంటే ప్రభుత్వం ముఖ్యంగా అంటే ఈ టీడీపీ పాలకులు ఒక లీకేజీలు ఇస్తారనమాట. దాన్ని మన పచ్చపత్రికల్లో, గెజిట్ పత్రికల్లో వార్తగా ప్రచురిస్తారు. దాన్ని మన అధికార ప్రతినిధులు, ఇతర చిల్లరగాలు, పగొడిగాలంతా ప్రచారంలోకి తీసుకొస్తారు. తర్వాత ఇది నిజమేమో అని చెప్పి పౌరులను నమ్మిస్తారు. ఆ తర్వాత అరెస్టులు, వాటికి సంబంధించిన ఆధారాలు ఉండవు, ఏమీ ఉండవు. నేను చెప్తున్నమాట, సుప్రీంకోర్టే స్వయంగా ఒక పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలాగా అరెస్ట్ చేసి సమాజంలో వాళ్ళ గౌరవాన్ని ఎట్లా తీసేస్తారని చెప్పి స్వయంగా సుప్రీంకోర్టు ఆక్షేపించిన తీరు ఇది. ఇంతకంటే సాక్ష్యం కావాలన్నా. బాలాజీ గోవిందప్ప అరెస్టు సంగతి తేలుస్తాం, మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చొద్దు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. గోవిందప్ప అరెస్ట్ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్ధకమన్న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై అసహనం. మద్యంపై అక్రమ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ఊరట. శుక్రవారం వరకు వారిని అరెస్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం. కేసు దర్యాప్తుకు సహకరి